బయటికి వెళ్తుందేంటి? బాత్రూమ్ కా? ఎక్కడికి వెళ్తుంది? ఇదేంటి సమాధి దగ్గరకు వచ్చింది? భయం లేదా? అమ్మా బాబోయ్! రాజు, అరే రాజు, లేవరా! ఏంట్రా అర్ధరాత్రి కాడ నీ మధ్యలో జరువు? పాస్కి వెళ్ళడానికి జత కావాలా? పద నేనొస్తా. అరే పాస్కి కాదురా, రాజుగాని లేపరా చెప్తాను. అరే పాస్కి కాకపోయినా ఆ పనికేనే నేను జత వస్తాలేరా. నీ ఒక్కడి వెళ్ళడం కోసం ఇద్దరం లేవడం ఎందుకు? అది కాదురా. అరే రాత్రంతా దోమల్ది గోల, ఇప్పుడు నీది గోల. నాకి ఏంటి ఇది టార్చర్? అరే తిల్లు మనిషి కాదురా, దెయ్యం. ఏంటి దయ్యమా? అవునరా, నాకు మెలకు వచ్చి తిల్లు వంక చూశాను. తిల్లు లేచి బయటికి వెళ్తుంది. నేను కూడా తిల్లు వెనుక వెళ్ళాను. తిల్లు అలా నడుచుకుంటూ ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళింది. నేను కూడా నెమ్మదిగా వెనుకే వెళ్ళాను. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందా అని చూశాను. ఏం చేసిందా? అక్కడున్న ఒక సమాధిలోకి వెళ్ళిపోయింది. తిల్లు మనిషి కాదురా, దయ్యం. మీరెందుకురా దయ్యంలానే అవుతున్నారు? అరే ప్లీజ్ రా, అలా నవ్వకండ్రా, నాకు భయం వేస్తుంది. ఒరే బిట్టు, ఒక్కసారటి చూడు. తిల్లు ఏంటి ఇక్కడుంది? పడుకున్నది పడుకున్న చోటే కాక ఇంకెక్కడుంటదిరా? అరే తిల్లుని బయటికి వెళ్ళడం నేను చూశాను. నా మాట నమ్మండిరా. అరే అది కలరా? ఆ కలని నిజమనుకోవడం నీ భ్రమ. ఏంటి రాజుగారు, నిద్రపోనివ్వకున్న మీ మాటలు? ఏం లేదు బంగారం, నువ్వు పడుకో. బంగారమా? మీరు నన్ను ఏమన్నారు రాజుగారు? బంగారం అన్నాను బంగారం. అబ్బా భలే పిలిచారండి, ఇక నుంచి అలాగే పిలవండి. సరే బంగారం. గుడ్ మిడ్ నైట్ బంగారం. ఇంత తింగరిదన్నా నేను దయ్యం అనుకున్నాను. నిజంగా నాది భ్రమే. దేన్నో చూసి ఇదనుకున్నాను. అరే తిల్లుని బంగారమని భలే పడేసావురా. అసలు తనకి బంగారమని పిలిస్తే ఇష్టమని నీకెలా తెలుసురా? నీకో విషయం తెలుసారా? ఆడవాళ్ళు బాగా ఇష్టపడేది బంగారాన్ని. వాళ్ళు ఇష్టపడే దాని పేరుతో వాళ్ళనే పిలిచామనుకో, వాళ్ళు ఇంకా ఎంత ఇష్టపడతారో తెలుసా? సగం రాత్రి కాడ తెలిసిందిలే. ఎక్కడ? కలలోనా? కలలో కాదు, ఇళ్ళలోనే. నువ్వు తిల్లుతో పిడత కింద పప్పు బాగా కలుపుతుంటే చూసేలే. నీకి అయితే లవర్ ఉంది, మాకి అయితే లవర్ లేదు. నీది కొంచెం కనకరిస్తే మాది తిల్లుకి లైన్ వేసుకుంటాది. అరే ఆ లవర్ కి గుడ్ బై చెప్దారనే నేను తిల్లుని ఇష్టపడేది. అంటే వేరే అమ్మాయిని చూడగానే నీకు సిరి బోర్ కొట్టేసిందా? బోర్ కొట్టలేదు, నా గుండె గదికి రాంగ్ డోర్ కొట్టింది. నోరు మూసుకొని తిన్నగా చెప్పు, లేకపోతే తెగిపోద్ది చెప్పు. మరి లేకపోతే ఏంట్రా? నా పుట్టినరోజుకి మెసేజ్ మిట్ట మధ్యాహ్నం పెడతది. అదే దాని పుట్టినరోజుకైతే సగం రాత్రి వరకు మేలుకొని విష్ చేయమంటది. నా పుట్టినరోజుకి కనీసం గుడికెళ్ళి నా పేరుని అర్చన కూడా చేయించదు. అదే దాని పుట్టినరోజుకైతే ఏకంగా నన్ను కలకత్తా వచ్చి కాళీమాత గుడిలో తన పేరుని అర్చన చేయించమంటది. తను నా గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదరా. పాపం రాజుగాడికి ఉద్యోగం సద్యోగం లేదు. కలకత్తా రావడానికి డబ్బులు ఎక్కడొస్తాయి? అదేం లేదు, పైగా వీడియో కాల్ చేసి బొంగమూతి పెట్టింది. చూడలేక సచ్చాను. అందుకే సిరిని నా బరిలో నుంచి గెంటేస్తున్నాను. అదేంట్రా, సిరితో నువ్వు బొంగమూతి పెడితే బాగుంటావనే వాడివి. బొంగులో చికెన్ కాల్చుకున్నాక సగం కాలి మిగిలిపోయిన బొంగులా ఉంటది. అలాగని నిజం చెప్పేస్తామా ఏంటి? సపోజ్ నీకు మీ అమ్మ అన్నం పెట్టిందనుకో, పప్పులో ఉప్పు తక్కువ, ఫ్రైలో కారం ఎక్కువ అంటూ చాలా వంకలు పెడతాం. అదే వేరే వాళ్ళు అన్నం పెట్టారే అనుకో, అందులో ఏం తక్కువైనా బాగున్నాయంటూ లొట్టలేసుకుంటూ తినేస్తాం. లవర్ కూడా అంతే. తను మన పెళ్ళామయ్యే వరకు తను చేసిన పనులు మనకి నచ్చినా నచ్చకపోయినా సూపర్ అంటూ చప్పట్లు కొట్టేయాలి. చివరికి తను వదిలిన గ్యాస్ ను కూడా మన శ్వాసలా ఫీల్ అయ్యి వాళ్ళ ధ్యాసని వేరే వాళ్ళ మీదకి మళ్ళకుండా చూసుకోవాలి. బాగా చెప్పాడు కదరా. నీకు బాగుందేమో, నాకైతే కంపు వచ్చింది. అంటే నువ్వు తిల్లుని చూసి సొల్లు కారుస్తున్నానంటావు. వీడిది సొల్లు కార్చడం మొదలు పెడితే వీడికంటే బాగా ఇంకెవ్వడు కార్చలేడు. అరే ఇప్పుడు చెడ్డీ కట్టుకోవటం రానివాడు కూడా మిడ్డీని చూస్తే సొల్లు కార్చేస్తున్నాడు. ఎవడెంత సొల్లు కార్చాడన్నది ముఖ్యం కాదు, మనం కార్చిన సొల్లు నదిలా మారితే అందులో మనకి నచ్చిన అమ్మాయిని పడేసుకొచ్చేయాలి. మీరు కూడా అంతే, ఎవడికి వచ్చినంత సొల్లు వాడు కార్చేసుకోండి.
చివరికి తిల్లుకి నచ్చిన వాడే తన లవర్లా ఫిక్స్ అయిపోవచ్చు. అరే ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటే వీడి రెస్ట్ లేకుండా చెప్తూనే ఉంటాడు. మీరు తొందరగా ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్స్ తీసుకొస్తాను. ఇవాళ ఇల్లు చూసుకోవడానికి కస్టమర్ వస్తాడంట. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు బట్టలేం తెచ్చుకోలేదుగా, మరి రోజుకో డ్రెస్ ఎలా మారుస్తున్నావు? ఓ ఇవా, ఆ పక్కనే నా ఫ్రెండ్ ఉంది, నేను దాని డ్రెస్సులు తీసుకొని వేసుకుంటున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నీ ఫ్రెండ్ ఆ పక్కనే ఉన్నప్పుడు మరి నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరే ఉండొచ్చుగా, మా దగ్గర ఎందుకుంటున్నావు? ఓ అదా, నేను నా ఫ్రెండ్ దగ్గర ఉంటే మా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ అక్కడికి తప్పనిసరిగా వస్తారు. మరి నేను దొరికిపోతానుగా. ఒకవేళ వాళ్ళది ఇక్కడికి వస్తే నీది ఏం చేస్తాది? నీది చూపించి నాది లవరే అని చెప్పి నీతో నాది లేచిపోయి వచ్చిందని చెప్తా. అరే నీ సిగ్గుని బొగ్గుల మీద కాల్చా, నువ్వు మరీ అంత సిగ్గుపడకు. తిల్లు వాళ్ళతో నిన్నే తన లవర్ అని చెప్పిందంటే వాళ్ళు నీ తల తీసేసి దాంతో పాయ చేసుకొని తాగేస్తారు. ఇల్లు నీకీ లవర్ నాది అని చెప్పకు. భాగ్యం, కూరగాయలు ఇవిగో. ఏంటి భాగ్యం అలా ఉన్నావు? రాజుగాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి. నేను చేస్తానుండు. హలో, ఎవరు? నేను రా నీ బాబుని. బాబా? ఏ బాబు? జగపతి బాబా, మోహన్ బాబా, లేక మిల్కుబాయి మహేష్ బాబా? ఏరా, ఆకలికి తట్టుకోలేక పిచ్చి మొక్కలేమన్నా తినేసావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏ నీ ఫోన్లో నా నెంబర్కి పేరు లేదా? ఓ మీరా నాన్నగారు, అయితే బాయ్. కట్ చేశాడు ఎదవా. ఏంటో చెప్పండి. అరే, ఒకసారి మీ అమ్మతో మాట్లాడు. నేను మాట్లాడనని చెప్పాను కదా. అసలు మీ అమ్మ నిన్ను బయటకు వెళ్ళిపో అనటానికి కారణమేంటో తెలుసా? మా మధ్యలో కష్టాలు రావడం ఏంటి? అవునండి, మన స్వాతి బుక్ లో మీది వాడిది రాశి ఫలాలు చూశాను. ఈ వారంలో మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని రాసుంది. అందుకే వాడిని మీకు దూరంగా పంపొచ్చని ఆ ప్లాన్ వేసి వాడిని వెళ్ళిపోమ్మన్నాను. అంటే మన జాతకంలో నీకు నాకు గొడవలు అవుతాయని ఉందని నన్ను బయటికి పొమ్మందా? అవునరా పాపం పిచ్చిది, నీకోసం ఏడుస్తుంది. ఒక్కసారి మాట్లాడు. అరే రాజు. అమ్మా, రాజు ఏమైనా తిన్నావారా? ఎక్కడమ్మా? ఇంటి దగ్గర ఉంటే కనీసం నీ చేత మా నాన్న చేత 2 తిట్లైనా తినేవాణ్ణి. ఇక్కడ 2 అట్లు తిందారన్న జేబులో రూపాయి కూడా లేదు. అది కాదురా, నేను ఆగాగు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మా నాన్న జాతకం నా జాతకం ఒకేలా ఉన్నాయా? ఇద్దరి జాతకం ఒకేలా లేవురా. ఆయన జాతకంలో కొడుకుతో గొడవని ఉంది, నీ జాతకంలో తండ్రితో గొడవని ఉంది. ఏదైతే ఏముంది, పప్పులో టమోటా వేసినా టమోటాలో పప్పు వేసినా 2 ఒకటే కూర అవుతాయి. సర్లే గాని నువ్వెక్కడున్నా ఇంకో 5 రోజులు జాగ్రత్తగా ఉండి ఇంటికొచ్చేయరా. ఏంటి, ఇంకో 5 రోజులు జాగ్రత్తగా ఉండి ఇంటికొచ్చేయాలా? ఈ లోపు నాకు తిండికి డబ్బులు ఎక్కడొస్తాయి? ఇక్కడేమైనా మీ బాబుది మా బాబుది అన్నదాన సత్రాలేమైనా ఉన్నాయా? అదేంట్రా రాజు అలా అంటున్నావు? నీ బ్యాగులో గ్రే కలర్ షర్ట్ పెట్టాను, చూడలేదా? ఏంటి, గ్రే కలర్ షర్టు పెట్టావా? అదెందుకు పెట్టావే బాబు? అసలే అది సంకలో చిరిగిపోయింది. అయినా నేను డబ్బుల గురించి మాట్లాడుతుంటే నువ్వు షర్ట్ల గురించి మాట్లాడతావేంటి? గ్రే కలర్ షర్ట్ గురించి చెప్తున్నావు. ఆ షర్ట్లో నీ ఖర్చులకని 3000 పెట్టానురా. ఏంటి, నా బ్యాగులో 3000 పెట్టావా? నువ్వు అమ్మవు కాదే, కనకదుర్గమ్మవి. ఆ విషయం మీ నాన్నకు తెలియకుండా నీకు చెబుదామని నీకెన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. నేనంతేనే, పెదవా అని అదృష్టం వచ్చి కాలింగ్ బెల్లు కొట్టినా సైకిల్ బెల్లు అనుకుని సైడ్ ఇచ్చేస్తాను. అరే, నువ్వు త్వరగా రారా, నువ్వు పట్టుకెళ్లిన బ్యాగ్తో పనుంది. ఆ బ్యాగుతో మీకు పనేంటి నాన్నగారు? మీరు గాని ఏ ఊరైనా వెళ్తున్నారా ఏంటి? నేను ఊరెళ్ళటం కాదురా, ఆ బ్యాగులో మీ అమ్మ బట్టలు పెట్టి బయటకు గెంటేస్తాను. లేకపోతే నాకు తెలియకుండా నీకు 3000 ఇస్తదా? అరే, నాది తిల్లుకు ప్రేమలేఖ రాద్దారని ఎంత ట్రై చేసినా రావడం లేదు. నీది నాకి ఏదైనా సలహా ఇవ్వచ్చుగా. అడుక్కొని తినేవాడికి కడుక్కొని తాగేవాడు వచ్చినట్టు నువ్వు నన్నే అడుగుతావా? తిల్లుకి ప్రేమలేఖ ఎలా రాయాలని ఎంత ఆలోచించినా నాకే అర్థం కావడం లేదు. తిల్లుకి ప్రేమలేఖ రాయాలి, ఎలా రాయాలి? అరే, మీరంతా బయటేం చేస్తున్నారా? వామ్మో, వీడు చూస్తే డేంజర్.
అరే ఎవర్రా ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టింది? మేమే అన్నా. మా డాడీకి వస్తానని చెప్పిన కస్టమర్ మీరేనా? లోనకెళ్ళి ఇల్లు చూసుకోండి. అరే నేను కస్టమర్ని కాదు, ఈ ఇంటికి ఓనర్ని. ఏంటి నువ్వు ఈ ఇంటికి ఓనర్వా? మరి మేము ఈ ఇంటికి సున్నాలేయడానికి వచ్చిన వాళ్ళమా? వీడు చూడరా రాజు, అచ్చం మనం బిట్టుగాడ్లా తలా తోగా తెలియకుండా మాట్లాడుతున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నారా? మర్యాదగా ఈ ఇల్లు ఖాళీ చేసి ఆ బోర్డు సంకల పెట్టుకొని వెళ్ళిపోండి, లేకపోతే ఒక్కొక్కరిని ముక్కల కింద నరికేస్తాను. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు.